కదండి వర్క్ బ్లౌజ్. ఇగో ఈ బ్లౌజెస్ సంబంధించి ఫుల్ వీడియో పెడతానని, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా ఒకసారి చూసేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫుల్గా చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో అయితే వర్క్ బ్లౌజ్ ఎలా కుట్టాలి, స్టిచ్చింగ్ ఎలా చేయాలి, కటింగ్ ఎలా చేయాలని ఇప్పుడు నేను చెప్పేస్తాను వివరంగా. ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కటింగ్ వచ్చి అది ఎలా తీసుకోవాలన్నది మరి ఒక్కసారి చూసేద్దాం. మరి ఇది ఎలా చూసుకోవాలండి, ఈ సైజ్ ఎంత అన్నది 32 బ్లౌజ్ అండి. ఇదిగోండి, దీని కొలతలు ఎలా చేయాలన్నది ఇప్పుడు చెప్పేస్తాను చూడండి. ఇది వచ్చి ఈ చిన్న లేక ఇది వాడుతున్నాను. ఇది వచ్చి ఇలా క్రాస్లు తీసేసుకోవాలి. ఫస్ట్ క్రాస్ అయితే కట్ చేసానండి. ఈ చిన్న గ్యాప్ నడువు మడత పెట్టినందుకే. దాని తర్వాత నడువు పొడవు ఇలాగా టేపు లేకుండా కొలతలండి. నడుము పొడవు ఇలాగా, మెడదింపు ఇలాగా, చంకదింపు ఇలా చూసుకోండి. ఆ తర్వాత షోల్డర్ 32 బ్లౌజ్కి షోల్డర్ వచ్చి 6 తీసుకుంటే సరిపోద్దండి. మెడ విడత వచ్చి 3. ఇక్కడ కూడా సేమ్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా 3.5. చంక పొడవు వచ్చి ఇలా చూసుకోవచ్చు 6.5. దీన్ని బట్టి ఇలా బాక్స్, దీంట్లోనే ఇలా బాక్స్ కొట్టేసుకోవాలండి. ఈ కొలతను బట్టి ఇలా బాక్స్ కొట్టేసుకుని ఇందులోనే ఒక అంగుళం పావు రౌండ్ ఇలాగా రౌండ్ షేప్ గీసేసుకోవాలి నీట్గా. మెడ కూడా ఇలా రౌండ్ చేసేసుకోండి ఇందులోనే, ఈ బాక్స్లోనే. స్కేళ్ళు అవి ఇవి పొలమని కొనేసుకోక్కర్లేదు. స్టార్టింగ్ ఏం అవసరం ఉండదండి నేర్చుకునే వరకు. ఏదో ఒక స్కేలు, టేపు, బీస్ ముక్కుంటే చాలు. ఇదిగోండి కటింగ్ వచ్చి చూడండి. మెడ పొడవు చూసుకోవాలి, చంక పొడవు చూసుకోవాలి, మెడ దింపు చూసుకోవాలి. ఇది వచ్చి 6 పెట్టుకోవాలండి. చూసుకోండి ఒకసారి, 6 పెట్టుకోవాలి. చంక లూజ్ కూడా మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే ఒక్కసారి చూడండి, ఇలా కూడా చూసుకోవచ్చు. చూసారా, ఇక్కడికి వచ్చింది కుట్టు. మళ్ళీ అక్కడి నుంచి ఇలా ఈ భుజం దగ్గర నుంచి ఈ చంక వరకు ఇలా చూసుకున్నారనుకో, ఇక్కడ అన్నది ఇలా తెలిసిపోద్ది. చూసారా, ఈ విడత సరిపోయింది, పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసేయండి ఒకసారి. మళ్ళీ నడుము మీకు ఏమైనా డౌట్ వస్తుంది, పెద్దది అయిపోద్ది అనుకుంటే నడుము కూడా ఇలా 2 మడతలు పెట్టుకుని ఇలా చూసేసుకోవచ్చండి. ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. ఇదిగో డాట్స్ చిన్నగా చేస్తాం, ఇదిగో డాట్లు అంతే. చూసేయండి, కటింగ్ చేసేసుకుందాం ఒకసారి. ఈ వీడియో చూసేసుకోండి, కటింగ్ చేస్తున్నాం చూసేయండి. ఇలా కట్ చేసినప్పుడు మాత్రం రౌండ్గానే తీసుకోవాలండి. బీస్ ముక్క బ్లౌజ్లోనే ఉండాలి, మరీ లోపల కట్ చేసుకోకూడదండి, కొంచెం బయటికే కట్ చేసుకోవాలి. ఖర్చు ఒక్క పెసరు ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు, కానీ ఖర్చులు తక్కువ అంటే తర్వాత మళ్ళీ ముక్కలు అతుక్కుని పెద్ద తలనొప్పి ఉండదు. చూడండి, ఇది రౌండ్ వచ్చి ఇలాగా ఒకే ఆది మీద 3 బ్లౌజులు 10 బ్లౌజులైనా సులువుగా అయిపోద్ది. ఎంతో సరదా కూడా పుడుతుంది కుట్టినందుకు. ఒకే ఆదితో ఎన్ని బ్లౌజులైనా కుట్టేసుకోవచ్చు. ఆది మార్చాలి, మార్చాలంటే కష్టం. 3 బ్లౌజులు వచ్చి ఒకే ఆదితో అప్పుడు అనిపిస్తుంది హ్యాపీగా నాకు, అబ్బాయి ఇంకా ఉంటే బాగుండు ఒకే ఆదితో. చిటికీ మాటికి ఆదులు చూసుకోక్కర్లేదండి. ఒకే ఆదిగారు ఒక 10 బ్లౌజులు ఇచ్చారంటే ఎంత సులువుగా ఉంటుంది మనకి. ఇది వచ్చి చెయ్యి మడత, ఈ చెయ్యి మడత ఇలా వేసేసుకోవాలండి. డబల్ ఫోల్డ్ వేసుకున్నాక స్కేల్ మిస్ అయ్యింది, స్కేల్ లేక దీంతో కొడుతున్నాను. క్రాసులు తీసేసుకోవాలి. ఇలాగ 2 లైన్లు తీసేసుకోవాలి. ఈ క్రాస్ కట్ చేసేసుకోవాలండి. ఇలా క్రాస్ అనేది ఇలా తీసేసుకోవాలి. ఫస్ట్ తీసేసుకొని ఇంకా చెయ్యి, దీనికి టేప్ అవసరం లేదు. ఇదిగోండి చెయ్యి పొడవు, చూసారా, ఈ చిన్నదమ్మ దింపనందుకు, ఈ గడి ఫోల్డింగ్ చేయనందుకు
ఈ చెయ్యి లూజు, ఇక చెయ్యి ఖర్చు సరిపడి ఇక్కడ నుంచి ఈ చెయ్యి పొడవండి, చంక దగ్గర నుంచి చెయ్యి పొడవు ఇలా. ఇది అసలైన పొడవు, ఇది వచ్చి చంక వైపు ఉన్న పొడవు. దీన్ని కూడా ఇలా ఒకసారి ఇలా పెట్టేసుకోవచ్చు మీరు హ్యాండ్. ఇదిగో ఇక్కడైతే ముక్కలు పడతాయి. అలా ముక్కలు పడినప్పుడు కొంచెం కొంచెం మనం అన్నది ఇలా వేసేసుకోవాలి, ఎందుకంటే ముక్కలు పడుతున్నాయి కదా అందుకు. చూడండి మళ్ళీ ఒక్కసారి ముక్కలు పడుతున్నాయి. 4 వైపులు అతుక్కోకుండా ఒకవైపు అతుకు వేసుకోవడం బాగుంటుంది. ఈ 2 అతుకులు, ఈ 2 అట్లకి అతుకులు వేసుకోవచ్చు, సులువుగా ఉంటుంది. ఇంకా అన్నట్లకి చేయి కటింగ్ కూడా చూసేయండి. ఒక డాట్, ఇగో అతుకులు ఇక్కడ వేసుకోవాలండి. అతుకులు ఈ భాగాలు వేసుకోవాలి. 4 వైపుల కంటే 2 వైపులే సులువుగా అయిపోవాలి. ఇక్కడ అతుకులు వేసుకోవాలి. మనం అతుకులు వేసుకుంటే సరిపోద్ది. ఇది వచ్చి ఇంకా ఫ్రంట్ పార్ట్. దీన్ని ఇలా క్రాస్లు వేసేసుకోవాలి. ఇలా క్రాస్ వేసుకోవచ్చండి, ఇలా క్రాస్ వేసుకోవచ్చు. సేమ్ ఇంకా మెజర్మెంట్ ఏమీ మారదండి, జస్ట్ అలా డ్రాయింగ్ చేసేసుకోవడమే. ప్రతిదీ కూడా డ్రాయింగ్ వేసుకొని చూసేసుకోవడమే. ఏంటంటే ఒక్కసారి మాత్రం కొంచెం చెక్ చేసుకోవాలండి, ప్రతిదీ చెక్ చేసుకుంటూ ఉంటే సరిపోయింది. చూసేయండి. ఇంక దీంతో అవసరం లేదు, మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ నుంచి 2 అంగుళాలు పెట్టుకోవాలండి. ఎందుకు 2 అంగుళాలు అంటే చెప్తాను. ఇక్కడ నుంచి ఒక 2.5. ఈ బార్డర్లోనే చంక లోతులు 1/2 ఇంచు. ఇందులో కలిపేసుకోవాలి. ఇది వచ్చి మెడ పొడవు. ఆల్రెడీ యాదులు మనం కొడతా ఉంటాం కదండి, ఉజ్జాయింపుగా గీసేస్తున్నాను. మెడ పొడవు ఇలా చూసేసుకోవాలి. మెడ చిన్నదండి, ఫ్రంట్ 6, మళ్ళీ ఇక్కడ నుంచి 6 అంతే. ఈ బాక్సెస్లోకి ఇలా కొట్టుకోవాలి. ఈ బాక్స్లో రౌండ్ తీసుకోవాలి మనం. చూసారా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లూజ్ ఎలా చూసుకోవాలో చెప్పేస్తాను చూడండి. ఈ చంక ఇలా లూజు, చంక లూజ్ ఇలా ఖర్చులు పోసుకుంటే ఇదంతా ఖర్చులకి అంటే ఇక్కడ డాట్ పెట్టాం కదా, అక్కడ నుంచి టేప్ పెట్టుకుని, ఇక్కడ మాత్రం టేప్ కంపల్సరీ ఉండాలి. ఇలా పెట్టుకుని ఈ ఉక్సులు పట్టు దగ్గర నుంచి చంకలు ఖర్చులు పోసే వరకు చూసుకోవాలి. 9.5. ఎదర్ లూజ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఎదర్ లూజ్ అయినా టైట్ అయినా కష్టం. 9.5 కదా, ఒక్క పెసరు పెంచుకుని పాతొక్క 10 పెట్టేసుకోవాలి. ఎందుకంటే షేప్ డాట్ వేస్తాం కదా అందుకు 10 పెట్టేసుకోవాలి. దీన్ని కూడా అలా డ్రాయింగ్ చేసుకోండి. ఇది వచ్చి మీరు టేప్ తన్నా కొలుసుకోవచ్చు, ఉక్సులు పట్టి మామూలుగా. నేనైతే 3 ఉక్సుల వరకు పెడతానండి. ఇదిగో ఒరిజినల్ 3 ఉక్సులు పెట్టి జస్ట్ అలా కొంచెం పెడతాను, ఎక్కువ పెట్టుకోండి. టేప్తో మీరు చూసుకోవాలంటే ఒక ఇంచు, 1.5 ఇంచున్నర పెడతాను అంతే. 3 ఉక్సులు పెట్టుకుని 1.5 ఇంచున్నర. టేప్తో చూసుకోవచ్చు, బ్లౌజ్తో చూసుకోవచ్చు. చెప్తున్నాగా టేప్ కంటే బ్లౌజ్ ఎక్కువ అలవాటు చేసుకోండి. ఇక్కడ చంక పొడవు, ఇది డాట్ దగ్గర షేప్ వర్క్, దీన్ని బట్టి ఇలా రౌండ్. అలా ఉజ్జాయింపుగా గీసేస్తున్నారా ఏంటి అనుకుంటున్నారా? అలవాటు అయింది కదా అందుకు. ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఇవ్వండి. ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ షేప్ డాట్ వరకు ఇలా చూసారా? కరెక్ట్గా వచ్చేసిందండి. ఇక్కడ కుట్టుకు వదిలేసిన, ఇక్కడ ఖర్చుకున్నది ఇంకా, అందుకే ఇలా రౌండ్ షేప్ ఇలా కూడా తీసుకోవచ్చు. చూడండి ఫ్రంట్ పార్ట్ అర్థమైంది కదండి. ఇదంతా ఖర్చు, అంటే ఖర్చు ఎక్కువ పెట్టుకోవడంలో తప్పులేదు, ఎందుకంటే తర్వాత మిగిలితే కట్ చేసుకోవచ్చు. అదే ఖర్చు తక్కువ పెట్టుకుని ఇబ్బంది పడి కుట్లు లేవని బాధపడి కంటే కొంచెం 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నా తప్పులేదండి. ఖర్చు కట్ చేసేసుకోవచ్చు మళ్ళీ లాస్ట్లో మనం కుట్లు వేసుకున్నాక. ఇప్పుడు వచ్చి కటింగ్ చూసేయండి.
ఇలా కటింగ్ చేసినప్పుడు కూడా ఒక్కసారి ఆ కటింగ్లో కూడా కొంచెం మార్పు చేసుకోవచ్చు. ఇలా కట్ చేసేసుకోవడం. ఒక్కొక్కరికి ఇక్కడ తక్కువ ఉంటుందండి, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ క్రాస్ కూడా నొక్కోవచ్చు. ఇలా ఇలా కొంచెం క్రాస్ నొక్కోవచ్చు. క్రాస్ నొక్కుంటే ఎదర కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి అలా క్రాస్ నొక్కుతారు. వెనకాల భాగం ఒకరికి పెద్దది ఉంటుంది, ఎదర భాగం ఒకరు చిన్నది ఉంటుంది. రకరకాల ఆదులు వస్తాయి టైలరింగ్లో. అవన్నీ మనం కరెక్ట్గా మెజర్మెంట్ చూసుకుని కుడితే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఎవరికైనా ఫస్ట్ టైం కుడితే పాడవుతాయి, తర్వాత అలవాటు అయిన తర్వాత అందరికి వస్తాయండి. స్టార్టింగ్ ఎవరికి వచ్చేవి 1-10 సార్లు చూసుకోండి. ప్రతి వీడియో చూసుకుని మనం నేర్చుకుంటూ వస్తుంది. చూసింది చూడడం అని చిరాకు పడకూడదు. ప్రతిసారి చూసుకోవడంలో తప్పులేదండి, చూసుకోవచ్చు. ఏమైనా డౌట్ ఉందంటే ఇలా కూడా సరి చేసుకోవచ్చు. చంకలో అది లోతు చూసండి. 3 అయిపోయి కటింగ్ 3. ఇప్పుడు చూడండి, ఒక్కోసారి మనం పొరపాటు చేస్తాం. ఎలాగనుకుంటున్నారా, వర్క్ బ్లౌజ్కి వచ్చి మెడ కట్ చేయకూడదు. 3 ఒకసారి వస్తే తొందరపడి కట్ చేస్తారు కొంతమంది, చూసుకోము. ఇలాగా ఏంటంటే ఒకదాని మీద ఒకటి వేసినప్పుడు వేయకూడదు కాబట్టి ఇది తర్వాత కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది మెడకి తీయకూడదండి, అందుకే ఇది కట్ చేస్తున్నాను. పిండి ఇది కూడా హ్యాండ్ మోడల్ వేయాలి, కానీ బ్యాగ్ అంతా మామూలే కాబట్టి బ్యాగ్ వేసేస్తాను. బ్యాగ్ ఇలా వేసేసుకోండి. ఇంకొక దాని మీద ఒకటే కటింగ్ చేసేసుకోవాలి. కటింగ్ చేసినట్టు కూడా చూసుకుంటూ ఉండాలి. ఇలాంటి బ్లౌజెస్ వస్తే సులువుగా అయిపోద్దండి, తొందరగా కుట్టినందుకే. ఎన్ని బ్లౌజెస్ అయినా సులువుగా కుట్టుకోవచ్చు. ఇలాంటి ఇలా చాలా జాగ్రత్తగా చంక రౌండ్ అన్నీ కూడా కట్ చేసేసుకోవాలి. కటింగ్ ఇలా అయిపోయింది. హ్యాండ్స్ వచ్చి హ్యాండ్ పక్కన తిక్కోవాలి కాబట్టి అండి, ఇలాగనే వేసుకోవచ్చు, ఇలాగనే వేసుకోవచ్చు. ముఖ్యంగా క్రాస్లు ఉండకూడదు అంతే. ఈ వర్షాలకి లైనింగ్ తడిపి ఆరేయలేక ఆరో కాబట్టి కొంచెం అర్జెంట్ కాబట్టి తడపలేదు. చూసేయండి, ఒక్కోసారి అర్జెంట్ అయితే లైనింగ్లు తడపని కూడా కుదరదు కుట్టడం. వెనుక ఇక్కడ నాటు పెట్టేసుకోండి హ్యాండ్ కోసం. ఇది వచ్చి ఫ్రంట్ వేసేసుకోండి. మొత్తం ఇంకా కొలతలు చూసుకునే అవసరం ఉండదు కాబట్టి మొత్తం ఇలా కట్ చేసుకోవడం. ప్రతిదీ కూడా చూసుకుంటూ టైలరింగ్ ఎన్నిసార్లు నేర్చుకున్నా మళ్ళీ మళ్ళీ నేర్చుకోవడం తప్పులేదండి. వీడియో చూడడంలో ఒక్కొక్కటి కొత్తగా నేర్చుకోవచ్చు. ఒక్కో వీడియోలో ఒక్కొక్కటి కొత్తగా నేర్చుకోవచ్చు. టైలరింగ్ చేసి ప్రతి ఒక్క వీడియో కూడా వదిలిపెట్టకుండా చూస్తే ఏమో అండి, ఒక్కో దాంట్లో ఒక విషయం తెలియవచ్చేమో, తెలియని విషయాలు తప్పులేదు, చూసుకోవచ్చండి వీడియోస్. అందరు టైలర్స్ది చూసుకోవాలి. అందరి దగ్గర ఒక్కొక్క టాలెంట్ అంటూ ఉంటుంది. మనం అందులో నేర్చుకోవడం తప్పు లేదండి. ఒకళ్ళే చూడాలన్న కదా, అందరికీ చూడాలి. అందరి దాంట్లో కొన్ని టిప్స్ కూడా నేర్చుకోవాలండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. కనీసం అంతా నేర్చుకోకపోయినా కొంచెమైనా ఏదో ఇంపార్టెంట్ మీకు తెలుస్తుంది, అదైనా నేర్చుకుంటారు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, మర్చిపోవద్దు. ఇది వచ్చి వర్క్ది కాబట్టి నేను దీనిలో చేసి కట్ చేయలేదు, ఎందుకంటే పొరపాటున ఒకసారి అలాగే మిస్ చేశారు. 4 బ్లౌజులేస్ అదే ఆదిరి చొప్పున లైనింగ్ లేసి కట్ చేస్తే తీరా వచ్చి వర్క్ బ్లౌజ్. అది మెడ కట్ చేస్తే తిప్పడానికి కష్టం కదండి, అందుకని అప్పటి నుంచి కొంచెం జాగ్రత్త పడతాను. ఎవరైనా తప్పులు చేస్తారు, తప్పులు చేయకుండా ఎవ్వరు కూడా ఉండరు. ఆ తప్పులు సరి చేసుకోవడం కూడా ఉంటుంది. మళ్ళీ లైనింగ్ తెచ్చి మళ్ళీ నేనే కుట్టించాను. తప్పు మన దగ్గర జరిగింది కాబట్టి అది మనకు తప్పదు. ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి మెడ కట్ చేయకూడదు, ఎందుకంటే లైనింగ్లో తిప్పాలి మెడ.
ఇది కట్ చేయకూడదు, లైనింగ్లో తిప్పాలి కాబట్టి ఈ వర్క్కి కట్ చేయనండి మేడం, అందుకే వేయలేదు ఒకదాని మీద ఒకటి. ఫుల్గా చూసేయండి వీడియో. ఇది మెడ కట్ చేయకుండానే ఇలా తీసేసుకోవాలి. ఇది మామూలు అయితే కట్ చేసేస్తానండి, మామూలు కాదు కదా ఇది, వర్క్ బ్లౌజ్ కాదని మెడ కట్ చేయకుండానే తీస్తున్నాను. చూడండి, చిన్నదే అండి, పెద్ద అదేం కాదు, ఇది చిన్నదే. ఫుల్గానే ఉంటాయి బ్లౌజులు అన్నీ, కొన్ని చాలా సులువుగా ఉంటాయండి. ఇది ఏంటంటే ఆనవాళ్ళు పెట్టుకున్నాం ఇలా, జస్ట్ ఒక డాట్ కూడా పెట్టుకోవచ్చు మీకు అవసరం అయితే. ఇది వచ్చి హ్యాండ్స్ ఒక చూసండి. వీడియో తీయడం కావక వేరే వాళ్ళ ఇంటికి వచ్చి కటింగ్ చేస్తా వాళ్ళ చేత వీడియో తీయించుకుంటున్నాను. ఒకసారి స్టాండ్ ఉన్నా కానీ లేచి కూర్చుని అది పడుతుందా లేదా చూసుకుని ఇబ్బంది పడే కంటే సర్లే ఎవరినొకరిని బతిమంతా తీసి పెడతారు కదని వేరే వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ చేత వీడియో తీపించుకొని పెడుతున్నానండి. కొన్ని చాలా మిస్ అయిపోతున్నాను, పెట్టలేకపోతున్నాను. ఈసారి నుంచి అన్నీ పెడతాను. మా ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కూడా ఫ్రంట్ పార్ట్, ఇది కూడా మెడ కట్ చేయకూడదండి. ఇది కూడా మెడ కట్ చేయకూడదు, ఫ్రంట్ పార్ట్ కట్ చేయకూడదు. ఇక్కడ నుంచి అలాగే కట్ చేసుకోవాలి, చూపిస్తాను. స్టిచ్చింగ్ కటింగ్ ఫుల్ వీడియో ఉంటుందో చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూసేయండి. మొత్తం ఇక్కడ మాత్రం మెడ అస్సలు కట్ చేయకూడదు, అంతే ఇక్కడ తాపేసుకోవాలి. ఎందుకంటే వర్క్ కాబట్టి వర్క్లోనే తిప్పాలి మెడలు మనం. ఇవి మనం మామూలుగా తిప్పినంత పైపింగ్ చేయడానికి అవ్వదు. కొంతమంది పైపింగ్ కూడా ఏమంటారు వర్క్కి, ఇది పైపింగ్ అవసరం లేదు. మెయిన్ ఇంపార్టెంట్ వేసి కట్ చేస్తాను చూడండి. మీకు ఇందులో కొంతమందికి మెడ వెడల్పు వచ్చేస్తుంది వర్క్కి, అది నేను నెక్స్ట్ కుట్టిదో మీకు చెప్తాను. మెడ దగ్గరగా ఉండాలి, అలాగే జారకుండా అన్నది టిప్ చెప్తాను. కొంతమంది పెద్ద మెడలు అయిపోతాయి వర్క్కి, అలాంటిది దగ్గరికి రావాలి, అది కూడా చెప్తాను. కుట్టిదప్పుడు చూపిస్తాను మీకు స్టిచ్చింగ్లో. వీడియోని మాత్రం ఫుల్గా చూడండి, వర్క్ది కాబట్టి వర్క్ కూడా కొంచెం చాలా జాగ్రత్తగా కుట్టాలండి, ఎందుకంటే కింద పైన వచ్చేస్తాయి. ఇలా వేసేసుకోవాలి, నాకు దాన్ని కాబట్టి అన్ని బ్లౌజుల్లో కాదు కదండి వర్క్ బ్లౌజు. ఇవిడైతే వర్కులు బాగానే చేస్తుందండి, నేను చెప్పినట్టు చేస్తుంది, నాకు వీలు కుదిరేటట్టుగానే బాగా చేస్తుందండి, నాకు తెలిసిన ఆవిడ. మీకు ఎవరికైనా కావాలి ఈ వర్కులు అంటే లింక్ ఇస్తానండి, వాట్సాప్ లింకు, నాకు మెసేజ్ చేయండి. ఇలా కట్ చేసుకోవాలి, వెనక బాగా రెడీ అయిపోయి. ఇది ఫ్రంట్, హ్యాండ్స్ కూడా వేసుకోవాలి కదండి. చెప్పాను కదా ఒక్కొక్కసారి పొరపాట్లు జరుగుతాయని, పొరపాట్లు కూడా సరిదిద్దుకుంటే కొంచెం చెయ్యి పొడవు తక్కువ వచ్చింది, పర్వాలేదు, మనమైతే అది కూడా జాగ్రత్తగా చేసేసుకోవచ్చు. ఇక్కడ తక్కువ వచ్చినా లోతుల్లో పోద్దులండి, లోతుల్లో తీసేసుకోవచ్చు. కొన్ని ఉంటాయి లోతుల్లో వెళ్ళిపోయేలా చూసుకోవాలి. ఇప్పుడు అలాగే జరిగింది. ఇది కూడా వచ్చి ఫ్రంట్ పార్టీని అలా ఉంచుకుందాం. అది చూసారు, ఇక్కడ తక్కువ వచ్చిన ముక్క, ఈ ముక్కని కవర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ చెయ్యి మడతలా పెడతాం కదా, అప్పుడు కొంచెం పోద్ది, అప్పుడు సరిపోద్ది. అవి ఇక్కడ కంటే ఇక్కడ బాగా ఎక్కువ.
కొంచెం ముక్కలు అతకాలి కాబట్టి ఇది ఉంచాను. ఒక్కొక్కరు సన్నంగా ఉన్న చెయ్యి పొడవు నడుము పొడవు కొంచెం ఎక్కువ మన ఇబ్బందిగా ఉంటుంది. ఇగో షేప్ బెల్ట్లు ఇయ్యేదండి. ఇది ముక్కలు అతకాలి కదండి అందుకు. హ్యాండ్స్ కూడా వచ్చేసాయి, అయిపోయినాయి మొత్తం. కట్ట కింద కట్టేసుకోండి, ఎక్కడ ముక్కలు మిస్ అవ్వవు. కుట్టి వరకు కూడా ప్రతి ముక్క మిస్ అవ్వకుండా చూసుకుంటే బ్లౌజెస్ కోసం ముక్కల కోసం మళ్ళీ తడుముకోవాలి. బ్లాక్ బ్లౌజ్, ఇది నార్మల్ బ్లౌజ్ అండి, పైపింగ్ వేసి కుట్టాడు. కొంచెం ఎక్స్ట్రా మీకు ఇలా చెప్తే అర్థమవుతుంది కొద్దిగా, అంటే ఇది లైనింగ్ అతకాలి కాబట్టి అలాగే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. లైనింగ్ కోసం హ్యాండ్స్ చాలా మెత్తగా ఉందండి, స్మూత్గా జారిపోతుంది. ఎక్కడ పెట్టేస్తాం సరే ఆపే. బ్యాక్ పార్ట్, బ్యాక్ ఎండ్, ఫ్రంట్, ఫ్రంట్ ఆపే చెప్పినట్టు ఫ్రంట్ అది తీసేసి. దీనికైతే చాలా పెద్ద మొక్క మిగిలిపోయింది. అయితే అలా జాయింటెడ్ కొట్టేసుకోండి చంకరెక్కాను. ఇది కత్తిరి కూడా క్లాత్ అంటిపోతుందండి, ఒక క్లాత్ కత్తిరి కూడా అంటిపోయి కత్తిరి మొదలు అలాంటి క్లాత్లు వస్తాయి. మిషన్ కూడా అంటిపోద్ది క్లాత్లు. లైనింగ్ కూడా కింద జాయింట్ చేసుకో.